వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మయ్య. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్ డాక్టర్ అల్లాడ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి సార్, ఇప్పుడు అమెరికా వెళ్ళాలన్నా లండన్ వెళ్ళాలన్నా లక్షల రూపాయలు ముందు ఖర్చు పెట్టుకోవాలి స్టూడెంట్ పేరెంట్స్. కానీ జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీగా జర్మనీ వెళ్ళొచ్చు, ఫ్రీగా చదువుకోవచ్చు అని తెలిసింది. సో దాని గురించి మా ప్రైమ్ నేను ప్రేక్షకులకు వివరిస్తారా? ఫ్రీగా చదువుకోవచ్చు, ఫ్రీగా ఫ్లైట్లో మాత్రం వెళ్ళవట్లేదు. ఫ్లైట్కి డబ్బులు కట్టాలండి. ఫ్లైట్కి అయితే డబ్బులు కట్టాలి, టికెట్ కొనుక్కోవాల్సిందే. మీరు టికెట్ కొనుక్కోవాల్సిందే. అంటే దానికి కూడా ఒక రకమైన వెసులుబాటు ఉందండి. ఇండియన్ గవర్నమెంట్ దానికి కూడా ఒక ఉంది. బట్ జనరల్గా అంటే జర్మనీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే, యూరోప్లో చాలా స్ట్రాంగ్ కంట్రీ అంటది. ఇప్పుడు మన షెంజన్ కంట్రీస్ అంటాం కదండి, 21-22 కంట్రీస్ ఏవైతే మనకు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కల్లా కూడా స్ట్రాంగెస్ట్ ఎకానమీ ఉన్నటువంటి కంట్రీ జర్మనీ. ప్రపంచంలోనే 3rd or 4th ప్లేసుల్లో మీకు ఉంటుందంటది ఎకానమీ. చాలా స్ట్రాంగ్ ఎకానమీ అండి జర్మనీ ఒకటి. రెండోది దానికి చుట్టుపక్కల అన్నీ కూడా దేశాలండి. అంటే డెన్మార్క్ ఉంటుంది, పోలాండ్, దాని బౌండరీస్ చూసుకుంటే స్విట్జర్లాండ్ కానివ్వండి, లేకపోతే ఫ్రాన్స్ కానీ, లేకపోతే లక్సంబర్గ్ కానీ, బెల్జియం కానీ, నెదర్లాండ్ కానీ ఉంటుంది. అన్ని దేశాల కంటే కూడా స్ట్రాంగెస్ట్ పవర్ఫుల్ కంట్రీ అండి అది ఫస్ట్. ఓకే. రెండోది దాని యొక్క పాపులేషన్ 8.5 కోట్ల జనాభా అండి. అంటే ప్రపంచంలో ఉన్న జనాభాలో అప్రాక్సిమేట్గా 1% అనుకోండి. అంటే 800 కోట్లు వేసుకుంటే రఫ్గా 1% జనాభా ఉన్న దేశం ప్రపంచంలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్లో 3వ స్థానంలో ఉంది. 1% జనాభా ఉన్న దేశంలో జీడిపి అంటారండి, మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ 5.5 ట్రిలియన్స్ ఉందండి. అంటే మన ఇండియా కంటే చాలా ఎక్కువ. 5.5 ట్రిలియన్. మన పాపులేషన్ చాలా ఎక్కువ, పక్కన పెట్టండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక మనిషి తలసరి ఆదాయం, అంతే కదా. ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి 3,000 ఉంది, బీహార్ ఉందనుకోండి $700-800 ఉంటుంది పర్ ఇయర్. ఆంధ్ర అయితే $2,200 ఉంటుంది జనరల్గా. తలసరి ఆదాయం జర్మనీలో మీరు చూసుకున్నట్లయితే, తలసరి ఆదాయం క్యాలిక్యులేషన్ మీరు వేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు $67,000 ఉందండి. పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటారు, నార్మల్ జీడిపి కాకుండా జీడిపిలో పీపీపీ అంటాం. అంటే ఏంటి, ఒక మనిషికి నెత్తి మీద ఆదాయం $67,000. ఏంటి జనాభా మొత్తాన్ని 8.5 కోట్ల జనాభాది పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన తెలంగాణలో $3,000, ఆంధ్రాలో $2,500, బీహార్లో 1,000 కూడా లేదు. కంట్రీ యావరేజ్ 2,600, 2,400, 2,500 భారతదేశానికి. జర్మనీ వచ్చి $67,000 ఉంది. అంటే ఎకానమీ పర్స్పెక్టివ్లో కానీ, పర్ క్యాపిటల్ పర్స్పెక్టివ్లో కానీ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పర్స్పెక్టివ్లో కానీ ఎకనామికల్గా స్ట్రాంగెస్ట్ కంట్రీ. అంటే కొంత హిస్టరీ తెలియాలి కాబట్టి నేను అది చెప్తున్నాను, అంతే కదండి. రెండోది జనాభా పక్కన పెట్టిన, ఇన్కమ్ పక్కన పెట్టండి, ఏరియా వైజ్ చూద్దాం. ప్రపంచంలో ఏరియా వైజ్ మనం చూసుకున్నట్లయితే చైనా కానీ, రష్యా కానీ, ఇవన్నీ చాలా ఏరియాస్ ఎక్కువ ఉంటాయి కదండి. ఇండియా కానీ, ఇవన్నీ బెల్జియం ఇవన్నీ ఉంటాయి కదండి. ఆల్మోస్ట్ యూఎస్ కానీ, బ్రెజిల్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండియా అంటే 7వ ప్లేస్లో ఉంటుందండి రఫ్గా ఏరియా వైజ్ చూసుకున్నట్లయితే. జర్మనీ ఓన్లీ 0.2% ఏరియా, అంతే. మన 2% ఏరియా. ప్రపంచంలో ఉన్న ఏరియా మొత్తంలో మన ఇండియా 2% ఉంటుందండి. మిగిలిన మన 7వ ప్లేస్లో ఉందనుకోండి, 0.2% మాత్రం ఉంటుందండి. 0.2% ఏరియా ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న మొత్తం భూభాగంలో 0.2% భూభాగం ఉండి 1% పాపులేషన్ ఉండి దాని నెంబర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఓకే. సో డెఫినెట్గా స్టెబిలైజ్డ్ ఎకానమీ. ఇప్పుడు మనం కమింగ్ టు టాపిక్లోకి మనం వచ్చినట్లయితే, దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, జర్మనీకి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే కంప్లీట్గా ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. యాజ్ అ స్టూడెంట్గా అయితే మాత్రం మీకు ఆ స్టేట్ మొత్తం ఫ్రీగా తిరిగేయచ్చు. అది ఒక పాస్ ఇస్తాడు, వేరే స్టేట్ అయితే కాకుండా. మెడికల్ కంప్లీట్గా ఫ్రీ, ఓకే, ఎవరికైనా సరే. మెడికల్, స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ నెక్స్ట్ జనరేషన్స్కి కంప్లీట్గా. సోషల్ సెక్యూరిటీ అంటారు, అంటే రిటైర్ అయిన తర్వాత అమౌంట్. మీకు పిల్లలు కానీ అక్కడ మనకి పుట్టినట్లయితే వాళ్ళకి మినిమం ఎంత ఇన్కమ్ అని చెప్పేవాళ్ళు కానీ, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి జర్మనీలో. ప్లస్ 8-9 అందరూ పడుకుంటారు అక్కడ.
అది రిటైర్ అయిపోయిన తర్వాత ఉన్న ఫీల్ ఉంటుంది. అంటే నైట్ లైఫ్, పబ్ లైఫ్లు ఇలాంటివి ఉండవు. అంటే ఎక్కడైనా సిటీలో ఉంటాయిలేండి. ఓవరాల్గా మనం మాట్లాడుకుందాం. సో కల్చర్ మొత్తం కల్చర్ అంటే అంటే మిగతా కంట్రీస్లో మిడ్ నైట్ లైఫ్లు ఇటే అంటే కూల్, జస్ట్ ఒక రిటైర్డ్ ప్యారడైజ్ అనుకోండి, అవును అలా ఉంటుందండి జర్మనీ కంట్రీ. మీరు 9 గట్టి కరిస్తే కూడా వస్తాడు, ఏంటో అరుస్తున్నామని అడుగుతాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బ్యాలెన్స్గా ఉంటుంది జర్మనీలో. ఎలా ఉంటుందంటే మీకు ఉదాహరణకి 8 అవర్స్ డ్యూటీ చేయాలనుకోండి, మీరు 9 అవర్స్ చేశారనుకోండి, 1 అవర్ క్యాలిక్యులేట్ చేస్తాడు. అయితే డబుల్ పేమెంట్ ఇస్తాడు. లేదు అంటే మీకున్న లీవ్లో ఇవన్నీ కలుపుకుని ఓ రోజు మానేయచ్చు. ఎక్కడ లేదు ప్రపంచంలో, చాలా తక్కువ కంట్రీస్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉందండి. ఇప్పుడు ఇక్కడ మీరు 8 గంటల ఉద్యోగం మీరు చేశారు, ఓ 12 గంటలు చేస్తే మీకు ఏమీ ఎక్స్ట్రా ఇవ్వరు కదా, అంతే కదా సార్. ఇక్కడ అలా కదండి. ఒక్క జర్మనీలో మాత్రం మీకు అది ఫెసిలిటీ ఉంటుంది. సిక్ లీవ్, ఎక్స్క్లూసివ్గా సిక్ లీవ్ ఉంటుందండి ఇక్కడ. ఓకే, సిక్లో మీరు మానేస్తే ఉద్యోగం తీయకూడదు ఇక్కడ. సిక్లో కొంతమంది మానేస్తారు కదండి, ఉద్యోగాలు తీసేస్తారు తెలుసా మనకి. సిక్లో ఉద్యోగాలు తీయడం కుదరదండి ఇక్కడ. సో మీకు సెక్యూరిటీ అంటే జాబులు తీసేయడాలు, జాబులు పోవడాలు ఇలాంటివి ఉండదు. జాబ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. పార్ట్ టైం జాబ్స్ మిగతా చాలా కంట్రీస్లో చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, యుఎస్ ఎక్కడ పడితే అక్కడ పోయి చేయడానికి ఉండదు. జర్మనీలో అఫీషియల్గా, కాలేజీలో కాదండి, కంట్రీలో ఎక్కడైనా సరే మీరు పార్ట్ టైం చేయడానికి అఫీషియల్గా అలౌడ్. ఓకే, వేరే చోట ఉండదంట. అది మినిమం వేజెస్ యాక్ట్ ఉంటుందండి అక్కడ. ఇప్పుడు 2024లో 15-16 యూరోస్ ఉందండి. 14 నుంచి 16 యూరోస్ ఉంటుంది పర్ అవర్. అఫ్కోర్స్ ఆ ఉద్యోగం చేయడానికి కొంచెం మామూలుగా డెలివరీ బాయ్స్ కింద, వేరే హౌసెస్లో కానీ అట్లా చాలా సిస్టమేటిక్గా ఉంటుందండి వర్క్. అదిని నీట్గా మీరు వెళ్ళి మీ టైం మీరు చేసుకుని 2 అవర్స్ 3 అవర్స్ మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు. సో పార్ట్ టైం జాబ్స్ మీకు ఇబ్బంది ఉండదు, ఎంత టఫ్ కాదు. యూఎస్లో దొరకడం అంత టఫ్ కాదు. యూఎస్లో దొంగతనంగా చేయాలి, వీసా పర్మిట్ చేయదు. అవును, ఇక్కడ అఫీషియల్లీ అలౌడ్. డిపెండెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు జాబ్ని ఎత్తుక్కోవచ్చు ఇక్కడ. ఇది మిగతా కంట్రీస్లో ఉండదు, చాలా కంట్రీస్లో. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వచ్చారనుకోండి డిపెండెంట్ వీసా మీద, ఆ డిపెండెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా జాబ్ ఎత్తుక్కోవచ్చు వాళ్ళకి. జర్మనీలో వీసా కన్వర్షన్ అక్కర్లా. సో మిగతా కంట్రీస్లో అయితే వీసా కన్వర్షన్ అంతే కదండి. మిగతా అయితే కొంచెం దానికి ప్రొసీజర్స్ ఉంటాయి, దాని ప్రకారం అయితే చేసుకోవాలి. సో డిపెండెంట్ వీసా మీద వెళ్ళిపోవచ్చు. ఒకటి, వీసా టెన్యూర్ అయిపోయింది వెనక్కి వెళ్ళిపో అనే సిస్టమ్ ఉండదు ఇక్కడ, దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. వీసా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఎవరైనా చనిపోవడం లేదా ఏమైనా ఇబ్బందులు జరిగినాయి అనుకోండి, వెనక్కు ఇండియా రారు చాలామంది, తెలుసు కదా మీకు. అవును, ఆ ఇబ్బంది అసలు జర్మనీలో ఉండదు. మీరు ఎన్నిసార్లు రావచ్చు, ఎన్నిసార్లు పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసుకుని వెనక్కి వెళ్ళచ్చు. ఓకే. సో ఇంకొకటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ నెక్స్ట్ జనరేషన్స్కి పబ్లిక్ సిస్టంలో ఎడ్యుకేషన్ ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కానీ ఇది కానీ ఇన్సూరెన్స్ పే చేయాలి. మీరు రిటైర్ అయిన తర్వాత కట్టడానికి సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన అమౌంట్ కూడా ముందే మీ శాలరీలో కట్ చేసుకుంటాడు. మీ ఫ్యామిలీ మెంబర్స్ సెకండ్ పర్సన్ ఎవరైనా ఉద్యోగం, ఇది జనరల్గా ప్లస్లు అండి, మనం మైనస్లో కూడా చెప్పాలి. అంటే నాకు అన్ని కంట్రీలు సమానం, ఇది ఒకదాన్ని మనం చెప్తాను కదా, అన్నీ మాట్లాడతాను, చైనా గురించి కూడా మాట్లాడతాను కదా, అన్నీ మాట్లాడతాను కదా. ఇందులో మైనస్కి వచ్చేటప్పటికంటే వెదర్ ఎలాగా హార్ష్గా ఉంటుంది మీకు తెలియదే ఉంది. అవును, అసలు -10 -15 degrees ఉంటుంది. అఫ్కోర్స్ క్యాపిటల్ సిటీ వచ్చి బెర్లిన్ ఉంటుంది. మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ముంబై ఎలాగైతే అంటాం, అక్కడ ఫ్రాంక్ఫర్ట్ అని మనం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ సిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటేనండి, మీకు ఈ జర్మనీలో వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఈ ట్యాక్సెస్ ఎలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకు ఎక్కువ ఉంటుంది అనుకుంటే, మీకు పిల్లలు పుట్టిన డబ్బులు ఇస్తాడు, మీ నెక్స్ట్ జనరేషన్కి స్కూల్ ఫ్రీ, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీరు బతికినంతకాలం డబ్బులు ఇస్తాడు. ఓకే, గవర్నమెంట్ అంటే జర్మనీలోనే ఉండిపోదాము అనుకుని సెటిల్ అవుదాము అనుకున్నవాడికి పర్ఫెక్ట్. ఓ 4 ఏళ్ళు ఉద్యోగం చేద్దాం అనుకున్నవాడికి ట్యాక్స్ ఎక్కువ, పాపం అదొక మైనస్ పాయింట్. సంపాదనలో ఎక్కువ % ట్యాక్స్ కట్టాలి. మిగతా కంట్రీస్లో కూడా 30-40% ఉంటుంది, ఇక్కడ ఒక 5-6% ఎక్కువ ఉంటుందండి. మిగతాట్లో ఏం తక్కువ ఏం లేదు, బట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. 2, శాలరీస్ ఇన్ జనరల్గానే తక్కువ అండి, యూఎస్ అంత ఉండవు. నెలకు వచ్చి 5,000-6,000 యూరోస్ అలా ఉంటాయి. శాలరీస్ కొంచెం తక్కువ ఉంటుంది. వర్క్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ ఉంటుంది జర్మనీలో. నష్టం మైనస్ పాయింట్లోకి వచ్చేటప్పుడు అక్కడ బ్యూరోక్రసీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. మీరు ప్రతిదీ మేలే పెట్టాలి, ఫోన్ కూడా ఎవడు ఎత్తాడు. మీరు ఎలా అడిగితే 4 రోజులకు రిప్లై ఎత్తాడు. అంటే మనం ఒక 20-30 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నాం, అవును, పోస్ట్ ఆఫీస్ సిస్టమ్, ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్ నడుస్తుంది అక్కడ సిస్టమ్ జర్మనీలో. ఇప్పటికీ టెక్నాలజీ అక్కడ ఏమన్నా మొబైల్ ఫోన్స్ లేవా ఉన్న ప్రొసీజర్స్ అంతే వాళ్ళే.
ఇంటర్నెట్ స్ట్రాంగ్ మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, మెయిల్ పంపిస్తాం వెళ్ళి అంటాడు, పోస్ట్ వస్తుంది అంటాడు, మీకు నీ పోస్ట్ వచ్చేదాకా నీకు రాదు. అదే సార్, ఇప్పుడు ఈమెయిల్స్ త్రూ కన్ఫర్మేషన్స్ ఉన్న ఈ కాలం అంటే వాళ్ళది సెక్యూరిటీ మెజర్స్ లేకపోతే వాళ్ళ సిస్టమ్ ఏంటో తెలియదు, కానీ స్పీడ్గా పనులు అవ్వవు. ఓకే, అదొక మైనస్. ఇంకొకటి అఫ్ కోర్స్ మీరు పార్ట్ టైం జాబ్ చేయడం అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, పగలైనా చేయొచ్చు, రాత్రులైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అనుకోండి. రెంట్లు అనేది కంట్రీ టు కంట్రీ మారుతాయి, సిటీస్ మారుతాయి, ట్యాక్సెస్ అనేది పక్కన పెడదాం, దాని గురించి మనం పెద్దగా ఇది అక్కర్లేదు. మీ పిల్లలు అక్కడ స్కూల్లో చదివితే 6వ తరగతి 7వ తరగతి తర్వాత మీరు ఇండియా వద్దాం అనుకుంటే ఆడి జర్మన్ లాంగ్వేజ్లో నేర్పిస్తారు వాళ్ళకి. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావాలంటే మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళి డబ్బులు ఎక్కువ కట్టాలి, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలంటే. జర్మన్ స్కూల్స్ అన్ని ఫ్రీ. అంటే ఓ సగం చదివిన తర్వాత వచ్చేస్తా కుదరదు. అలాంటి ఐడియా ఉంటే మీరు ప్రైవేట్ స్కూల్స్లో వేసుకోవాలి. ప్రైవేట్ స్కూల్స్ ఎక్స్పెన్సివ్, అంతే కదండి, అక్కడ ఉండిపోతాడు. సో మీకు పిఆర్ కానీ సిటిజన్షిప్ కానీ మిగతా కంట్రీలంతా తలనొప్పి అయితే ఉండదు, 10 ఏళ్ళకు 5 ఏళ్ళకు 8 ఏళ్ళకి వచ్చేస్తుందంటే. ఈలోపు ఎన్నిసార్లు కదా అన్నిసార్లు వచ్చేయచ్చు. మీ డిపెండెంట్ ఎవరైనా ఉద్యోగం చేశారనుకోండి, మీతో పాటు వచ్చిన మీ వైఫ్ ఎవరైనా ఉద్యోగం చేశారనుకోండి, మీకు ట్యాక్స్ 40, వాళ్ళ దాంట్లో ట్యాక్స్ 50% పోతుంది. మీకు అంత పోదు. సెకండ్ పర్సన్ చేస్తే మీ ఇంట్లో ఎక్కువ పోతుంది. సో అవకాశం అలాగనే కల్పిస్తారు, ట్యాక్స్ పర్సంటేజ్ కూడా అలాగనే. ఒక్కసారి మీకు సిటిజన్ వచ్చింది, పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఓకే లైఫ్ లాంగ్ మిమ్మల్ని భరిస్తుంది ఆ కంట్రీ. ఓకే, మీకు పెన్షన్ స్కీము చాలా పర్ఫెక్ట్గా అమలు అవుతున్నటువంటి దేశం అంటది అది. పబ్ లైఫ్ ఇలాంటివి జనరల్గా జర్మనీలో మీకు ఎక్కువ ఉండవండి. ఇది కంట్రీకి సంబంధించిన వివరాలు. ఇప్పుడు చదువులోకి వద్దాం మనం, మన టాపిక్ అది కాబట్టి. అంటే ఇవన్నీ తెలియాలి కదా. అవును, మరి వెళ్ళి వాడికి ముందు అది కూడా తెలియాలి కదా. తెలిస్తేనే కదా ఇప్పుడు వెళ్ళి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుందాం అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్, సంపాదించిన ఎవరైనా సంపాదన కోసమే కదా సార్ వెళ్ళేది ఇక్కడ నుంచి. సో ఆ సంపాదన మళ్ళీ ఎంత రిటర్న్ తెచ్చుకోగలం, ఇండియాకి ఎంత ట్యాక్స్ పే చేయగలుగుతాం, ఇవన్నీ తెలియాలి. సో కాలేజెస్ వచ్చేటప్పటికండి దీంట్లో ఉన్న బ్యూటీనెస్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండవండి. ఓకే, ఏదో 1 or 2 యూనివర్సిటీస్ ఉన్నాయి తప్ప. ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మనం మాట్లాడలేదు. జర్మనీలో ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. మనం ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం. పబ్లిక్ యూనివర్సిటీ చాలా బాగుంటాయి, ప్రైవేట్ బాగు. అక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ 2 రకాలు ఉంటాయండి. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ సో అండ్ సో అంటారు దాన్ని. ఏ సిటీ ఉంటే ఆ సిటీ. మనకు ఐఐటీస్ ఎలాగా అలా పేర్లు సేమ్ ఉంటాయండి, TUతో ఉంటాయి పేర్లు. అంటే రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటారు వాటిని. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అంటారండి, అలాంటివి కూడా ఉంటాయి. ఇది నేను మాట్లాడిన టర్మ్స్ కామన్ టర్మ్స్ అండి ఇవి. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ అన్న పేరుతో ఒక 40-30 ఉంటాయి. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్ మళ్ళీ పక్కన డాష్ పెట్టాలి మీరు, పేర్లు ఉంటాయి. వీటిల్లో కొన్ని దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అప్లైడ్ సైన్సెస్ అంటే మీరు నేర్చుకున్న ప్రతిదీ ప్రాక్టికల్గా నేర్పిస్తారు, ఇండస్ట్రీ ఓరియంటెడ్. మీరు పీజీకి వెళ్ళారనుకుంటే జర్మనీకి, మీరు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ని ఎప్పుడు ఎన్నుకోవాలి అంటే మీరు ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ కానీ థీసిస్ కానీ ఇంటర్న్షిప్ కానీ కంపల్సరీగా మీరు వెళ్ళాలనుకుంటే ప్రోగ్రాంలో ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే, కానీ క్రెడిట్స్ రెగ్యులర్ పీజీ వచ్చినన్ని క్రెడిట్స్ రావు. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్కి వెళ్ళినటువంటి విద్యార్థి PhDకి వెళ్ళాలంటే కొంచెం కష్టం, కొంచెం ఎక్స్ట్రా క్రెడిట్ చేసుకుని వెళ్ళాలి. అదే టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ సోన్సో అన్న ఏవైతే నేమ్స్తో ఉన్నాయో, TUM ఇలాంటివి, LMU ఇలాంటివి, ఇవి రీసెర్చ్ యూనివర్సిటీస్. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టైల్ వేరు. ఓకే, రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లోకి వెళ్ళాలి. జాబ్ కూడా వస్తాయండి ఇందులో, రావని కాదు, కానీ ఇక్కడ క్రెడిట్స్ తక్కువ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అప్లైడ్ సైన్సెస్లో ఇవి డిఫరెంట్ మామూలుగా. ఇందులో చాలామంది తెలియక ఏంటంటే ఈ ఏజెన్సీ చేస్తున్నటువంటి మోసం ఏంటంటే జర్మనీలో చాలా కాలేజెస్ ఉంటాయండి, పెద్ద కంట్రీ, చాలా కాలేజీలు ఉన్నాయి. యాజ్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కింద కొంచెం బెటర్ కాలేజీకి వెళ్ళాలి కాబట్టి మనం, ఎందుకంటే మనకి ఎప్పుడు బయట వాళ్ళమే కదండి, కొంచెం బెటర్ కాలేజ్ చదువుకోవాలి ఎక్కడైనా సరే వెళ్ళాలి కాబట్టి మంచి కాలేజెస్ ఒక 10-15 ఉంటాయి. ఆ 10-15 కాలేజీలకి ఏజెన్సీస్తో టైఅప్ ఉండవు. వీళ్ళు మళ్ళీ జర్మనీ పంపించినా కూడా చిన్న చిన్న కాలేజీలకు పంపిస్తారు. ఇది అన్ని దేశాల్లో జరిగితే ఇక్కడ కూడా జరుగుద్ది. ఇప్పుడు జర్మనీలో కొంచెం బెటర్ యూనివర్సిటీస్ అంటే TUM ఉంది ఫర్ ఎగ్జాంపుల్, LMU ఉంది, ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ గోటింగమ్ ఉంది, లేకపోతే హెడెల్బర్గ్ యూనివర్సిటీ ఉంటుందండి, లేకపోతే అంటే నేమ్స్ జర్మనీలో ఉంటాయి కాబట్టి కరెక్ట్గా మనం పలకడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేకపోతే ఫ్రీబర్గ్ అని కానివ్వండి, TU డ్రెస్డెన్ అని కానీ, లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ బాన్ అని, యూనివర్సిటీ ఆఫ్ మాన్చెస్టర్ అని, యూనివర్సిటీ ఆఫ్ ట్యూబింజన్ అని, లేకపోతే ఇట్లాంటి ULM యూనివర్సిటీ అని, THWS అని, ఇట్లాంటి ఒక 10-15 కాలేజీలు మంచి మంచి కాలేజీలు ఉన్నాయండి. వీటిలన్నిటికీ అప్లికేషన్ పెట్టేటప్పుడు
ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతారో, పీజీ గురించి మనం మాట్లాడుతున్నాం, యూజీ అలాగే అవకాశం లేదని చెప్పాను కాబట్టి యూజీ అవకాశం ఉంది, 1 year ఎక్స్ట్రా చదవాలి, ఇట్స్ డిఫరెంట్. మళ్ళీ ఎప్పుడైనా సపరేట్గా వీడియో చేస్తాం. ఓన్లీ పీజీ గురించి మాట్లాడుతున్నాం మనం. డైరెక్ట్గా ఇంటర్ 12th అయిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి ఉండదు, మళ్ళీ మధ్యలో 1 year ఎక్స్ట్రా కోర్స్ చేయాలి, ఫౌండేషన్ కోర్స్ అని చేసి వెళ్ళొచ్చు. పీజీకి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కోర్స్ ఉంటుంది కాబట్టి మీకు జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ కాదు. మీరు జిఆర్ఈ కొన్ని కాలేజీలు అడుగుతాయి, కొన్ని కాలేజీలు అడగవు. ఐఎల్స్ కొన్ని కాలేజీలు అడుగుతాయి, కొన్ని కాలేజీలు అడగవు. కొన్ని ప్రాజెక్ట్స్ అడిగితే ప్రాజెక్ట్కి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు వాళ్ళు. ప్రపంచంలో ఎవడేమన్నంత వాల్యూ ప్రాజెక్ట్కి ఇస్తారంటాడు. బీటెక్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ అడిగి. మీరు చెత్త ప్రాజెక్ట్ చేశారనుకోండి బీటెక్లోనూ సీట్ ఇవ్వడాడు ఈ టాప్ కాలేజీల్లో. ఓకే, ప్రాజెక్ట్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే కంట్రీస్ ప్రపంచం మొత్తం మీద ఉన్న కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది జర్మనీ. ఓకే, ఇక్కడ ప్రాక్టికల్గా చేయడానికి ఎక్కువ ఇష్టపడతారండి వాళ్ళు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది. జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డిఫరెంట్ యాక్చువల్గా. ఈ యూనివర్సిటీస్లోకి వెళ్ళినప్పుడు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ జనరల్గా కొంచెం డిమాండ్ ఉంటుంది కాబట్టి మెకానికల్ కానీ మెకట్రానిక్స్ ఇవన్నీ కూడా వెళ్తారు, చక్కగా జాబులు బాగానే వస్తాయి. జనరల్ కంప్యూటర్ సైన్స్లో రకాలు ఉంటాయండి. మనలాగే ఎంటెక్ అంటారు, ఎంఎస్సీ అంటారు వాళ్ళు. ఎంఎస్సీ అంటే జనరల్గా 1.5 year ఉంటాయి, 2 years ఉంటాయి, అట్లా ఉంటాయి. ఇప్పుడు డేటా సైన్స్ ఉంటాయి, లేకపోతే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ, కంప్యూటేషనల్ సైన్స్ అండ్ సిఎస్సి కానివ్వండి, ఇంటెలిజెంట్ అడాప్టివ్ సిస్టమ్స్ అంటారండి, ఐఏఎస్ అంటారు. కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అంటారండి, ఎన్ఎల్పి, ఎల్ఎల్ఎం లింగ్విస్టిక్స్. కంప్యూటేషనల్ మెథడాలజీ అండ్ స్టిమ్యులేషన్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటెడ్ ఇంజనీరింగ్ డిఎస్సి, ఇవన్నీ టెర్మినాలజీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. జియో ఇన్ఫర్మాటిక్స్ కానివ్వండి, క్వాంటిటేటివ్ డేటా సైన్స్ మెథడ్స్ క్యూడిఎస్ కానివ్వండి, ఏఐ కానీ, ఐఎస్వై అంటారండి, అంటే ఇంటెలిజెంట్ సిస్టమ్ కానివ్వండి, కాగ్నిటివ్ సిస్టమ్స్ కానివ్వండి, ఇలాంటి టెక్నాలజికల్గా లేటెస్ట్గా ఉన్నటువంటి ఏరియాస్లో ఇలాంటి టైటిల్స్తో ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, వాళ్ళ సిలబస్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది వాళ్ళది. దీనితో పాటుగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, మెకట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి సార్. అక్కడ జర్మనీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా కంట్రీస్ అంత టఫ్ ఉండదు. ఓకే, ఓన్లీ రిక్వైర్మెంట్ ఏంటంటే వీలున్నంత వరకు జర్మన్ లాంగ్వేజ్ ఎంతవరకు నేర్చుకోవాలి. ఓకే, మరి వాడు ఇంగ్లీష్ వచ్చిన జర్మన్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు బయటోడు. లోకల్గా ఉన్న వాళ్ళు చాలా మంచోళ్ళు, మీరు ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్షిప్ అవుతారు, కానీ పదాలు రావాలి. మీరు మొత్తం ఇంగ్లీష్ మాట్లాడితే ఆడు గమ్మున అంటే ఎవడైనా అంతే కదండి. సో అక్కడ బతికేటప్పుడు అక్కడ భాష ఖచ్చితంగా మ్యాండేటరీ. తమిళనాడు వెళ్తేనే పక్కకి వెళ్తే తమిళనాడు వెళ్తేనే ఆడు తెలుగు సమాధానం చెప్పడాడు, తమిళనాడు మాట్లాడతాడు. పక్కన చెన్నైలో అవును, పక్క రాష్ట్రంలో అలా ఉన్నప్పుడు అక్కడ ఉండటంలో తప్పే ఉంది. అలా ఆడే ఎందుకు మాట్లాడతాడు, మనం తిట్టుకోకూడదు. వాడి ఉన్న భాష, వాళ్ళ భాష మీద ఉన్న ప్రేమ మనకు లేదు, మనం పక్కన పెడదాం. ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు, ఇక్కడ రిసోర్స్ని యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ భాషతో మాట్లాడాలనేటువంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటి. సో అందువల్ల ఏంటంటే జాబ్స్ వస్తాయి. జనరల్గా అంటే జాబ్ రాకపోయినా కూడా ఒక 6 నెలల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఓకే, చాలా ఈజీగా పార్ట్ టైం దొరుకుతున్నాయి ఇక్కడ జర్మనీలో. మిగతా కంట్రీలో దొరకవు. అవర్కి వచ్చి 15 euros ఇచ్చారనుకోండి, రోజు 4 గంటలు చేస్తే ఎన్ని euros వచ్చినాయి? ఒక 60 euros. 60 అంటే మీకు ముందైతే వాడు బతుకుతాడు కదా. అవును, అది. ఇంకొకటి ఏంటంటే ఈ జర్మనీలో కాలేజీలో చదివిన తర్వాత ఫైనల్ ఇయర్లో థీసిస్ అని ఉంటుంది. ఓకే, ఆ థీసిస్ కొన్నేమో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి జర్మనీలో, కొన్నేమో ఆప్షనల్ ఉంటాయి. మ్యాండేటరీ అంటే కంపల్సరీ మీరు వెళ్ళాలి, కాలేజీ వాడికి కనెక్షన్ ఉంటుంది, వెళ్తారు. మ్యాండేటరీ వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ జీతం ఇస్తారు ఇంటర్న్షిప్. అలా కాకుండా మీరు ఆప్షనల్, మీరు వెళ్తే కాలేజీలో చేయొచ్చు రీసెర్చ్ వర్క్, లేదంటే బయటకు వెళ్ళి చేయొచ్చు. చేసినప్పుడు మీకు అప్లై చేసినప్పుడు జనరల్గా కొంచెం ప్రొఫైల్ కానీ ఇక్కడ యూజీ కొంచెం మంచి కాలేజీలో చదివి కొంచెం ప్రొఫైల్ బాగుందనుకోండి ఏదన్నా, డెఫినెట్గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రగుల్ ఉన్నా మిగతా కంట్రీలు అంతంత స్ట్రగుల్ లేదండి అక్కడ. ఓకే, నేను కంపారిజన్ చేస్తాను, స్ట్రగుల్ లేనిది ఎక్కడండి, స్మూత్గా ఎందుకు ఉంటుంది అంతే కదండి. బట్ స్ట్రగుల్ ఎందుకంటే అక్కడ రిక్వైర్మెంట్ ఉంది. అక్కడ చదివి వేరే కంట్రీలు ఉద్యోగం చేస్తానంటే కుదరదు. అక్కడ 2 ఏళ్ళు ఉద్యోగం ఎక్స్పీరియన్స్ చేసుకుని వెళ్ళొచ్చండి. చాలామంది జర్మనీలో ఉద్యోగం చేసి నాకు తెలిసిన వాళ్ళు యూఎస్ వెళ్ళి అక్కడ వెళ్ళి వీసా రాక మళ్ళీ జర్మనీ వచ్చి మళ్ళీ చేస్తున్న వాళ్ళు కొంతమంది చూశాను నేను. ఓకే, మరి వీసా జర్మనీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు అంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి. ఇప్పుడు మీకు కాదండి, డబ్బులు లేకుండా చదువు అవుతుంది కదా, ఇంపాసిబుల్ ఈ రోజుల్లో అవ్వదు. సరే మీరు ఫ్లైట్ టికెట్లు భోజనానికి పార్ట్ టైం చేసుకోవచ్చు, కానీ పార్ట్ టైం అందరినీ చేయమని మేము కూడా చెప్పాం. ఎందుకంటే పొద్దున్నే 2 గంటలు 3 గంటలు చేయాలంటే చదువు పోతుంది కాబట్టి వీలున్నంత వరకు ఫీజు ఫ్రీ వచ్చింది కాబట్టి మీరు భోజనానికి దానికి మీరు ఇంట్లోంచి ఏదో 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు అవుతుంది కాబట్టి మనం అయినా 2 ఏళ్ళకి అనుకుందాం వర్స్ట్ కేసు, అది మేనేజ్ చేసుకోగలిగితే కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. కానీ మళ్ళీ చెప్తున్నానంటే జర్మనీలో ఎన్నో కాలేజీలు ఉన్నప్పటికీ కూడా ఒక 10-15 కాలేజీలు మాత్రమే టాప్ మోస్ట్ కాలేజీలు ఉంటాయి. మిగతా కాలేజీలో బాగోదని నేను చెప్పను, కానీ ఈ టాప్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఎప్పటికీ మీకు అడ్వాంటేజ్ అంటే అంతే కదండి. ఇప్పుడు ఇండియాలో చూడండి మనకి కొన్ని కాలేజీల్లో అడ్వాంటేజ్ ఉంటుంది కదా, మీకు ఇంటర్వ్యూ చేసినోడికి కొంచెం ఇంప్రెషన్ ఉంటుందా. అవును, ఇప్పుడు అదే జర్మనీ ఉందనుకోండి, టీయూఎంలోనో లేకపోతే ఎల్ఎంయూలోనో ఇలాంటి కాలేజీలో చదివారనుకోండి, అవి మంచి కాలేజీ, టాప్ మోస్ట్ కాలేజీలు అండి.
అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ చదివినప్పుడు మళ్ళీ వేరే కంట్రీకి ఏదైనా మీరు అప్లై చేశారనుకోండి, పీజీకో పిహెచ్డీకో, రిప్యుటేషన్ ఉన్న కాలేజీ కాబట్టి అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. రీసెర్చ్ అంతే కదండి. అక్కడ ఉద్యోగం చేయడం పార్ట్ టైం జాబ్ వేరు, ఉద్యోగం వేరండి. ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుందండి జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అవును, డెఫినెట్గా అంటే ఏజెన్సీల దగ్గరికి వెళ్తే ఫ్రీగా పంపించేస్తారు. వాళ్ళు కన్వీనియంట్గా ఉన్న కాలేజీలతో వాళ్ళకి రకరకాల కనెక్షన్స్ ఉంటాయి, పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సఫర్ అవుతుంది. చాలామంది ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే భయంకరంగా మోసం చేస్తున్నారు. 1 year అక్కడికి వెళ్తే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఫౌండేషన్ కోర్స్ చేయాలి, ఫెయిల్ అయిపోతే వెనక్కి పంపిస్తున్నారు, మళ్ళీ అక్కడ సీట్లు రావట్లేదు. చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయండి. నేను యూజీ గురించి నేను మాట్లాడతాను. దయచేసి మీరు కొంత రీసెర్చ్ చేసుకుని మంచి టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ టాప్ 100లో జర్మనీ కాలేజీలు 6-8 ఉన్నాయండి, టాప్ 100 150లో. ఆ కాలేజీలకు మీరు వెళ్తే డెఫినెట్గా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అది అప్లైడ్ సైన్స్కి వెళ్ళినా పర్లేదు, లేకపోతే యూనివర్సిటీస్కి వెళ్ళినా పర్లేదు. వెళ్ళినప్పుడు జాబు మీరు చదువుతున్నప్పుడే మీరు ఇంటర్న్షిప్ చేయాలి, అక్కడ దొరుకుతాయి, అంత టఫ్ కాదు. డెఫినెట్గా ఆ లెర్నింగ్ మీకు వస్తుంది కాబట్టి మీరు ఏరియా కూడా మారచ్చండి. జర్మనీలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్ ఏరియాలో చేశారు, మీరు అప్లై చేసి కోర్సుకి ప్రీ రిక్వైర్మెంట్ అని ఇస్తాడండి. అలాగా ఇప్పుడు మీరు డేటా సైన్స్కి అప్లై చేశారు, 2 మ్యాథ్స్లు చదవాలరా బాబు, లేకపోతే చదవాలని చెప్తారండి. ఆ ప్రీ రిక్వైర్మెంట్స్ మీరు సాటిస్ఫై అయితే మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చదివినా మీరు ఆ కోర్స్కి అప్లై చేయొచ్చు. ప్రీ రిక్వైర్మెంట్స్ వెరిఫికేషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది. వాడు వెరిఫై చేస్తాడు మీ అప్లికేషన్. వాడు ఓకే అంటే మీరు అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టడం కూడా మిగతా కాలేజీలు అంత ఈజీ కదా, కాంప్లికేటెడ్ అండి ఇది. అవును, జర్మన్ అప్లికేషన్ సిస్టమ్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే అది పోర్టల్లోకి వెళ్ళి మన సర్టిఫికేట్ని వ్యాలిడేట్ చేయాలి. ఫేక్ సర్టిఫికేట్లు పెడతారు. ఇండియా అనగానే ఫేక్, అందులో ఆంధ్ర, తెలంగాణ, పంజాబ్ ఈ 3 కాలేజీల నుంచి సర్టిఫికేట్ వచ్చిందంటే ముందే అనుమానిస్తారు వాళ్ళు. అవును, మోస్ట్ డేంజరస్ పీపుల్ ఆన్ ద ఎర్త్ ఎవరంటే మనమే. సో అందువల్ల ఏంటంటే ఈ ఫేక్ సిస్టమ్ ఎక్కువ కాబట్టి మనం ఆ సర్టిఫికేట్స్ని వ్యాలిడేట్ చేయాలండి. దానికి ఒక థర్డ్ పార్టీ ఉంటుంది. థర్డ్ పార్టీలో వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని సర్టిఫికేట్స్ని వ్యాలిడేట్ చేయాలి. మళ్ళీ యూనివర్సిటీ నుంచి సపరేట్గా కొన్ని లెటర్లు తీసుకోవాలి. అవసరమైతే కొన్ని యూనివర్సిటీస్కి స్పెసిఫిక్గా జర్మన్ లాంగ్వేజ్ అడగగాని ఫస్ట్ లెవెల్ జర్మన్ లాంగ్వేజ్ కొన్ని అడుగుతాయి పీజీకి. ఒకవేళ మీరు ఫస్ట్లోనే జర్మన్ లాంగ్వేజ్ ఒకవేళ B1 లెవెల్ ఏదో ఫస్ట్ బేసిక్ లెవెల్ మీరు నేర్చుకున్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ కాలేజీలకు ఎక్కువ కోర్సులు కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇవి అంటే మీకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు అడ్వాంటేజెస్ అండి. మేబీ శాలరీ తక్కువ ఉండొచ్చు, మీకు సేవింగ్స్ తక్కువ ఉండొచ్చు. అవును, బట్ వైఫ్ అండ్ హస్బెండ్ అరేంజ్ చేస్తే ఆ మిగిలిన ట్యాక్స్ పోను మిగిలిన ఒక శాలరీ అయినా మిగులుతుంది కదా. పక్కాగా ఒక శాలరీ మిగిలింది అనుకోండి, మినిమం నెలకు వచ్చి 1.5 నుంచి 2 లక్షలు సేవ్ చేస్తున్నారండి. నేను చూశాను చాలా మందిని. సో 2 lakhs సేవింగ్ అన్ని కంఫర్టబుల్ లైఫ్ అంటది. ఇట్స్ నాట్ అబౌట్ శాలరీ, మనీ గురించి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అని నేను చెప్పను. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మచ్ బెటర్. అవును, క్వాలిటీ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ జనరేషన్స్కి మీకు ఫీజు ఇవ్వండి. పాస్పోర్ట్ జర్మన్ పాస్పోర్ట్ వస్తుంది. జర్మనీ పాస్పోర్ట్ కూడా యూఎస్ వెళ్ళాడు అనుకోండి, గ్రీన్ కార్డ్ 2 ఏళ్ళు వస్తుంది. ఇండియా వాడు వెళ్తే 150 ఏళ్ళు పడుతుంది అంటారు కూడా. అవును, సో మేబీ అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవి దృష్టిలో పెట్టుకుని మీరు అబ్రాడ్ ఎలా అంటే ఫ్రీగా ఉంది కదా అని వెళ్ళమనట్లా, క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా యాడ్ అయిందని చెప్తున్నాను అంతే. నేను కొంచెం మంచి కాలేజీ చూసుకుని కాలేజీ సెలక్షన్ ఒక్కటి మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఫైనల్గా చాలామందికి తెలియని అంశం జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలామంది స్టూడెంట్స్కి, మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి అబ్రాడ్లో చదువుకోవాలి అనేటువంటి ఆశతో ఉన్నటువంటి వాళ్ళకి జర్మనీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. కొంచెం మినిమం ప్రొఫైల్ ఉన్నట్లయితే చక్కగా వాళ్ళు వెళ్ళి చదువుకోవచ్చు. అంటే ఫీజు అంటే నామినల్ ఉంటుందండి, 300 ఎంతో. ఆ 300 కూడా ఏంటి తెలుసా, హెల్త్ ఇన్సూరెన్స్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఫ్రీ మీ రాష్ట్రం మొత్తంలో. ఓ మెట్రోకి కూడా ఎక్కచ్చు విత్ ఇన్ దట్ స్టేట్. ఇప్పుడు బెర్లిన్ అనుకోండి, బెర్లిన్కి ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియా. సో మీరు కట్టి ఫీజులోనే మెడికల్, ట్రాన్స్పోర్టేషన్ యాడ్ అయిపోయి ఉంటుంది, సపరేట్ కట్టక్కర్లా. స్టూడెంట్ పాస్ చాలా స్ట్రాంగ్ అండి అక్కడ. మీరు ఎక్కడికైనా పక్క రాష్ట్రం వెళ్ళారనుకోండి, సబ్సిడీస్తో ట్రావెల్ చేస్తారు, విత్ ఇన్లో ట్రావెల్ చేసేయచ్చు మీరు. ఓకే, బట్ ట్రావెల్ కాస్ట్ చాలా ఎక్కువ కదండి. అయితే మిగతా కంట్రీలో కూడా చిన్న విషయం కాదు కదా. ప్లస్ ట్రావెల్ కూడా బస్సు ప్లస్ మెట్రో రెండింటికి వ్యాలిడిటీ, అది సేమ్ కార్డు, ఒకటే కార్డు ఇస్తాడు మీకు. స్టూడెంట్ కార్డు ఇస్తాడండి మనకు, ఐడి కార్డులు ఎట్లాగైతే ఇస్తారు అట్లాగా. సో ఎట్లా చూసుకున్నా కూడా మీకు బెనిఫిటే ఉంటుంది తప్ప ఇందులో ఇబ్బంది ఉండదు. మేబీ ఫుడ్ అవి కొంచెం అదే అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ సిటీ బట్టి ఇంకా దాన్ని బట్టి మనం చేసుకోవడం. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.